వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్టే మనకు ఎఫ్సిఐ నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్. దీని లోపల 5,043 ఖాళీలు అనేటివి ఉన్నాయి. వీటన్నిటికీ సొంత రాష్ట్రంలో పరీక్ష ఉంటుంది, సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఇవన్నీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగాలు, భారీ జీతాలు అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి మనం సాధించినట్లయితే మన జీవితం సెట్ అయిపోతుంది. కాబట్టి ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళు వెంటనే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ పొందండి. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను. నోటిఫికేషన్ మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది మనకు ఎఫ్సిఐ కేటగిరీ 3 పోస్టులు. వీటికి సంబంధించి జూనియర్ వైజ్ పోస్ట్ వేకెన్సీలు చూసుకున్నట్లయితే మనకు ముందుగా నార్త్ జోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జేఈ సివిల్ ఇంజనీరింగ్ 28 ఏజ్తోని మనకు 22 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 8 వేకెన్సీలు ఉన్నాయి. 28 అనే ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా స్టెనో గ్రేడ్ 25 ఏజ్ లిమిట్ ఇచ్చారు. 43 వేకెన్సీలు ఉన్నాయి. ఏజీ 3 జనరల్కి సంబంధించి మనకు 463 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. ఏజీ 3 అకౌంట్స్కి సంబంధించి చూసుకుంటే 142 వేకెన్సీలు. ఏజీ 3 టెక్నికల్ సంబంధించి 611 వేకెన్సీలు. ఏజీ 3 డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకుంటే 1063 వేకెన్సీలు. ఏజీ 3 హిందీకి సంబంధించినట్టయితే 36 వేకెన్సీలు అనేవి మనకు ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం 2,388 వేకెన్సీలు అనేవి మనకు ఉన్నాయి. వీటితో పాటుగా మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా సౌత్ జోన్కి సంబంధించి సౌత్ జోన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జేఈ సివిల్ మనకు 5 వేకెన్సీలు ఉన్నాయి. స్టెనో గ్రేడ్ 2కి సంబంధించి 8 వేకెన్సీలు ఉన్నాయి. ఏజీ జనరల్ సంబంధించి 155 వేకెన్సీలు. ఏజీ 3 అకౌంట్స్కి సంబంధించి 107 వేకెన్సీలు. ఏజీ టెక్నికల్ సంబంధించి 257 వేకెన్సీలు. ఏజీ 3 డిపోకి సంబంధించి 435 వేకెన్సీలు. వీటితో పాటుగా మనకు ఏజీ 3 హిందీకి సంబంధించి 14 వేకెన్సీ. మొత్తం మనకు 989 వేకెన్సీలు అనేవి ప్లస్ 135 వేకెన్సీలు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి. వీటికి సంబంధించి సౌత్ జోన్కి సంబంధించింది. అదేవిధంగా ఈస్ట్ జోన్కి సంబంధించి చూసుకుంటే మనకు ఈస్ట్ జోన్ లోపల జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 7 వేకెన్సీలు. మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్కి సంబంధించి 2 వేకెన్సీలు. స్టెనో గ్రేడ్ సంబంధించి 8 వేకెన్సీలు. ఏజీ జనరల్ సంబంధించి 185 వేకెన్సీలు. అకౌంట్స్కి సంబంధించి 72 వేకెన్సీలు. టెక్నికల్ సంబంధించి 194 వేకెన్సీలు. డిపోకి సంబంధించి 283 వేకెన్సీలు. హిందీకి సంబంధించి 17 వేకెన్సీలు. మొత్తం 768 వేకెన్సీలు. వాటితో పాటుగా మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ పీడబ్ల్యూడీకి సంబంధించి బ్యాక్లాగ్ వేకెన్సీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్ జోన్కి సంబంధించి చూసుకుంటే మనకు వెస్ట్ జోన్కి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 5 వేకెన్సీలు. మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 వేకెన్సీలు. స్టెనోకి సంబంధించి 9 వేకెన్సీలు. ఏజీకి సంబంధించి 92 వేకెన్సీలు. జనరల్కి అకౌంట్స్కి 45 వేకెన్సీలు. టెక్నికల్కి 296 వేకెన్సీలు. డిపోకి సంబంధించి 258 వేకెన్సీలు. హిందీకి సంబంధించి 6 వేకెన్సీలు. 713 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. వీటితో పాటుగా మనకు మిగిలిన స్పెషల్ కేటగిరీ పోస్టులు కూడా ఉన్నాయి. అదేవిధంగా నార్త్ ఈస్ట్ జోన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు సివిల్ ఇంజనీర్ 9 వేకెన్సీలు. ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్ 3 వేకెన్సీలు. స్టెనో గ్రేడ్ 5 వేకెన్సీలు. ఏజీ 3 జనరల్ 53, అకౌంట్స్ 40, టెక్నికల్ 48, డిపో 15 వేకెన్సీలు. హిందీ 12 వేకెన్సీలు. మొత్తం 185 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాటికి సంబంధించి ఉన్నాయి. ఏజీ అంటే మనకు అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించిన ఉద్యోగాలు. జేఈ అంటే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి మనకు కేటగిరీ వైజ్గా రిజర్వేషన్ అనేది ఉంటుంది మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి. క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మనకు జేఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఎలక్ట్రికల్ మెకానికల్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్. స్టెనోకి అయితే గ్రాడ్యుయేట్ విత్ స్పీడ్ 80 words per minute ఇన్ ఇంగ్లీష్ అనేది ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి మనకు డిగ్రీ ఏదైనా పర్లేదు, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అకౌంట్స్కి సంబంధించి కామర్స్ ఉండాలి. టెక్నికల్ సంబంధించి బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా బీఎస్సీ విత్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్: బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లేదా బీటెక్ బీఈ ఇన్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీకి సంబంధించి అడిగారు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా
డిపోకు సంబంధించి మనకు అగ్రికల్చర్ డిపోకి సంబంధించి ఏ డిగ్రీ అయినా పర్లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. హిందీకి అయితే ఖచ్చితంగా వాళ్ళకు హిందీ అనేది ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్టుగా ఉండాల్సి ఉంటుంది డిగ్రీతో పాటుగా. ఏ క్యాండిడేట్ అయినా వాళ్ళ జోన్కి మాత్రం ఏదైనా ఒక జోన్కి మాత్రం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా టెస్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ఫేజ్ 1కి సంబంధించి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ అబిలిటీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీస్, కంపేర్ హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ సైన్స్ వాటికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా సబ్జెక్ట్ వైజ్గా ఎవరి సబ్జెక్ట్కి సంబంధించి వాళ్ళకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. వాటికి సంబంధించి ఉంటాయి. కామన్ పేపర్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి మనకు టైం అనేది ఇస్తారు, దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇస్తారు. మనకి ఎగ్జామ్ సెంటర్లు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోపల నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరులో ఉన్నాయి. దాదాపు మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి చూసుకుంటే మనకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉన్నాయి. ఫేజ్ 2కి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరులో ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లోనే ఫేజ్ 2 ఎగ్జామ్కి సంబంధించి సెంటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఏ జోన్కి సంబంధించి ఏ రాష్ట్రాలు అనేది నార్త్ జోన్ అయితే ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. సౌత్ జోన్ అయితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, యూనియన్ టెరిటరీ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, యూనియన్ టెరిటరీ ఆఫ్ లక్షద్వీప్, యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి ఇచ్చారు. ఈస్ట్ జోన్ అయితే బీహార్, జార్ఖండ్, ఒడిషా, సిక్కిం, వెస్ట్ బెంగాల్. వెస్ట్ జోన్ అయితే ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూనియన్ టెరిటరీ ఆఫ్ డామన్ డియూ. అదేవిధంగా ఈస్ట్ జోన్కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర అనేది ఉన్నాయి. వీటికి సంబంధించి మనము ఏజ్, అదేవిధంగా మిగిలిన క్వాలిఫికేషన్స్ అని 1/8/2022 కట్ ఆఫ్ డేట్గా ఇచ్చారు. ఆ లోపల ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ కింద ఇస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనము చూసుకున్నట్లయితే 500 రూపాయల ఫీజు పే చేసి మనము చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫీజు, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మనము 6వ తారీఖు ఏదైతే ఉందో 6వ తారీఖు నుంచి మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. 5వ తారీఖు 10/2022 అనేది చివరి తేదీగా ఉంది. అప్పటి నుంచి మనము ఆన్లైన్ ద్వారా చివరి తేదీ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.